ఎస్ఎస్ఎంఈ 29 కి అదిరిపోయే ప్లాన్ చేసిన జక్కన్న వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ చేతుల మీదుగా ఎస్ఎస్ఎంఈ 29 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్. ఫర్ ది ఫస్ట్ టైం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్న రాజమౌళి. ఇంతకీ జక్కన్న వేసిన ఆ ప్లాన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రజెంట్ ఇండియాలో వస్తున్నటువంటి మూవీస్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29. బాహుబలి, ట్రిపుల్ ఆ సినిమాల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి నుంచి రాబోయే సినిమా కాబట్టి ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తన ప్రతి సినిమాకు రెట్టింపయ్యే అంచనాలను అందుకోవడానికి రాజమౌళి తన టీంతో కలిసి ఎంత కష్టపడతారో తెలిసిందే. మహేష్ సినిమాకు కూడా ఆయన అంతే శ్రమిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. మామూలుగా ఒక సినిమా మొదలుపెట్టే ముందు లేదా షూటింగ్ స్టార్ట్ అయ్యే స్టేజ్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా విశేషాలని పంచుకోవడం రాజమౌళికి అలవాటు. కానీ ఎస్ఎస్ఎంబి 29 మూవీ విషయంలో మాత్రం ఆ సెంటిమెంట్ని పాటించలేదు జక్కన్న. ఇప్పటిదాకా ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, సినిమా నుంచి అఫీషియల్గా ఏ విషయాల్ని పంచుకోలేదు. లేటెస్ట్గా మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ లాంచ్ చేస్తారేమో అని ఆశిస్తే అది జరగలేదు. కానీ నవంబర్లో ఫస్ట్ లుక్ లాంచ్ ఉంటుందని హింట్స్ ఇచ్చాడు. అయితే మహేష్ పుట్టినరోజు కాకుండా నవంబర్లోనే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్కు జక్కన్న ముహూర్తం పెట్టుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని లేటెస్ట్ అప్డేట్. ఆ నెలలో ఓ విశిష్ట అతిథి ఇండియాకు రాబోతున్నాడు. తానే లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్. అవతార్ ఫ్రాంచైజీలో కొత్త మూవీ అవతార్ ది ఫైర్ అండ్ యాష్ సినిమా డిసెంబర్ 19న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ ప్రమోషన్స్ కోసం కెమెరూన్ నవంబర్లో ఇండియాకు వస్తాడు. ఆ సందర్భంగా జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగానే మహేష్ రాజమౌళి సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ లాంచ్ కాబోతుందట. రాజమౌళి లాస్ట్ మూవీ ట్రిపుల్ఆర్ని కెమెరూన్ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూకు హాజరైన కెమెరూన్ రాజమౌళి అండ్ టీం మీద ప్రశంసల వర్షం కురిపించాడట. కాబట్టి ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ని జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఆఫ్రికా దేశమైనటువంటి టంజానియాలో ఆల్రెడీ షూట్ చేస్తున్నారు. అది దాదాపు ఒక 100 కోట్ల బడ్జెట్ ఫైట్ సీక్వెన్సెస్ అని కూడా టాక్ నడుస్తుంది. మొత్తంగా సినిమా బడ్జెట్ ఒక 1000 కోట్ల బడ్జెట్. దాంట్లో ఈ అడవుల బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అట. ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు జక్కన్న తెలుస్తుంది. సో మొత్తంగా ఈ ఇద్దరి కాంబినేషన్, అటు మహేష్ కాంబినేషన్ అండ్ దాని తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా మీద కంప్లీట్గా అక్కడ ఆ అడవుల్లో షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే అడవుల్లో దాదాపు ఇప్పుడున్నటువంటి అన్నీ కూడా అంటే ఎక్కడా లేనటువంటి పెద్ద పెద్ద పర్వతాలు అండ్ పెద్ద పెద్ద అడవులు అండ్ దాని తర్వాత జంతువులు, ఇవన్నీ కూడా లొకేషన్స్కి పక్కాగా సెట్ అవుతుందట. ఇప్పటి వరకు కూడా టంజానియాని ఒక టూరిస్ట్ ప్లేస్గానే చూసినటువంటి చాలామంది ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం జక్కన్న ఆ ఏరియాలో షూట్ చేయబోతున్నారట. దీనికి కారణం కూడా లేకపోలేదు, సినిమా అవుట్పుట్ కంప్లీట్గా న్యాచురల్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలలో గ్రాఫిక్స్ కానీ సీజీ కానీ చాలా వీక్గా ఉన్నాయని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. బట్ అలాంటి కంప్లైంట్స్కి ఎలాంటి తావివ్వకుండా జక్కన్న కంప్లీట్గా న్యాచురల్ లొకేషన్స్లోనే షూట్ చేయనున్నారని కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా రైటర్ విజేంద్ర ప్రసాద్ సైతం మాట్లాడుతూ ఇదొక కౌబాయ్ లాంటి క్యారెక్టర్, మహేష్ కంప్లీట్గా ఒక యాక్షన్ అడ్వెంచరస్ చేస్తూనే ఈ సినిమా ఉంటుంది. దీనికి లేటెస్ట్గా వదిలినటువంటి ఫస్ట్ లుక్ చాలా చాలా ప్రాణం పోస్తుందని చెప్పాలి. దాంట్లో డమరుకం, నంది, త్రిశూలం, ఈ కంప్లీట్గా ఈ చేసినటువంటి రుద్రాక్ష, ఈ పోస్టర్లు అన్నీ కూడా సో ఇది కంప్లీట్గా అటు పురాణాలకి ఇటు యాక్షన్ అడ్వెంచర్స్కి కంప్లీట్గా లింక్ పెట్టి ఏదో కొత్తగా జక్కన్న ఏదో ప్లాన్ చేయబోతున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో అయితే ఈ జక్కన్న సెంటిమెంట్ డెఫినెట్గా ప్రతి ఒక్క సినిమాలో హీరోకి ఏదో ఒక లాకెట్ ఉంటుంది. అది రుద్రాక్ష కావచ్చు, శివుడిది కావచ్చు, ఏదైనా కానీ. బట్ ఈ సినిమాలో ఇంత ఫ్యూచరిస్టిక్ స్టోరీ అండ్ దాని తర్వాత ఈ పురాణాలు ఏంటి అని అంటే డెఫినెట్గా కల్కి తరహాలోనే అటు పురాణాలకి ఇటు ప్రజెంట్ జనరేషన్స్కి ఏదో లింక్ పెడుతూ కంప్లీట్గా ఒక కౌబాయ్ క్యారెక్టర్ని తీర్చిదిద్దబోతున్నాడు అన్న టాక్ కూడా నడుస్తుంది. సో మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ చూసినటువంటి జస్ట్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి లుక్ చూస్తే ఆ నంది అవంతా చూసినప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. సో దీని మీదనే సినిమా మొత్తం కూడా రన్ అవుతుంది అంటున్నారు. సో ఇక అసలు సినిమా టైటిల్ ఏంటి అండ్ గ్లిమ్స్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా నవంబర్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి జేమ్స్ కెమెరూన్ నిజంగానే అంటే ఒక వరల్డ్లోనే ది మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ అంటూ ఉంటారు. అవతార్ లాంటి ఒక సినిమాల్ని ఇంతవరకు కూడా ఒక్క ఫ్లాప్ ఎరగని వీరుడు, అది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నటువంటి ఒక హాలీవుడ్ డైరెక్టర్ చేతుల మీదుగా తెలుగు సినిమాని సో లాంచ్ చేయడం అంటే నిజంగా అది తెలుగు సినిమా చరిత్రకి ఒక గర్వకారణం అనే చెప్పాలి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.